హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బన్నూరు ప్రియదర్శిని రెడ్డి రాయల్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? తిన్నారా? నెక్స్ట్ మీకు ఒకటి చెప్పనా? ఇన్ని రోజులకి అంటే మా ఆయన వాళ్ళ అమ్మ చనిపోయింది కదా. వాళ్ళ అమ్మ 2011లోనో 10లోనో చనిపోయింది, నాకు ఐడియా లేదు, మా హస్బెండ్ చెప్పాడు. అన్నేళ్ళ తర్వాత ఇప్పుడు 2026 సంవత్సరంలో మా ఆయన వాళ్ళ అమ్మకి బంధువులు ఉంటారు చూడు, అక్క చెల్లెండ్లు, అన్నదమ్ముండ్లు, వాళ్ళ భార్యల పిల్లల పిల్లలు ఉంటారు కదా. ఇన్నేండ్లకు వరకు మా ఆయనకు పిలుపు రాలేదంట. మా ఆయన వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత నుంచి ఇప్పుడు ఇన్నేండ్లు నేను వచ్చినాక. అందుకని మా ఆయనకి ఇప్పుడు పిలుపు వచ్చింది. అందరు అక్క చెల్లెండ్లు, పెద్దమ్మ పిల్లలు, చిన్నమ్మ పిల్లలు, అంటే ఇంకా మా ఆయన అమ్మకి అక్క చెల్లెండ్లు, అన్న తమ్ముళ్ళు, అది మీరు అండర్స్టాండింగ్ చేసుకోండి, ఆ వరుసలైన వాళ్ళు వస్తారనమాట. ఇన్ని రోజులకి అందరూ ఒకటి అవ్వాలని ప్లాన్ చేసుకొని ఇంక రా అని చెప్పి మా ఆయనకు పిలుపు వచ్చింది. మీ భార్యను కూడా తీసుకునిరా, పాపని తీసుకురా అని చెప్పినారు ఫ్రెండ్స్. అందుకని మా ఆయనకి రోజు డ్యూటీకి వెళ్తున్నాడు. ఈరోజు కాకపోతే రేపు నుంచి అయినా డ్యూటీకి వెళ్తాడు. ఈ ఒక్కరోజు సెలవు పెట్టి తీసుకొని వెళ్దామండి. ఎందుకంటే ఇన్ని రోజుల తర్వాత పిలుపు వచ్చింది అంటున్నావు. మీ అక్కోళ్ళని, మీ అమ్మ తరపు వాళ్ళని కలవనే లేదంటున్నావు. మీ నాన్న సైడ్ వాళ్ళని, వేరే ఫంక్షన్ ఉన్న వాళ్ళని కలిసాము. మీ మదర్ తరపు వాళ్ళని కూడా కలవాలి, అక్క చెల్లెండ్లని. వాళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయినాయి అనమాట. మా ఆయన చెల్లెండ్లు, అక్కలకి వాళ్ళు అంటే పెద్దమ్మ చిన్నమ్మ పిల్లలు అండర్స్టాండింగ్ చేసుకొని వరుసలు వాళ్ళు ఇప్పుడు కలుస్తున్నారనమాట. ఈ ఫంక్షన్లో కానాల, సుంకులమ్మ తలనీలాలంట. వాళ్ళ అమ్మకి, అంటే మా ఆయన వాళ్ళ అమ్మకి, మామకి కొడుకు, ఇంకా వాళ్ళ పిల్లలు ఇంకా అండర్స్టాండింగ్ చేసుకుని వరుసలు, నాకు ఐడియా లేదు. ఇక్కడ ఇంకా బస్సులో ఎర్లీ మార్నింగ్ లేచి మా ఆయనకు అలాగే ఓటర్ కార్డ్ అనేది 14వ తారీఖు లోపల తీసేస్తామని ఏదో లేదని చెప్పారంట. అందుకని నంద్యాలలోనే కాబట్టి మా ఆయన నంద్యాల నుంచి వెళ్దాం ప్రియా, అక్కడ మా అమ్మకి అక్క పెద్దమ్మ అనమాట, ఆమె కూతురు దేవి వదిన అని ఉన్నారనమాట. అక్కడికి వెళ్ళి ఉందాం, స్టే చేద్దాము. అక్కడ నువ్వు పాప ఉంటే నేను వెళ్ళి ఓటర్ కార్డ్ అంతా చేసుకొని వచ్చేస్తాను. తర్వాత అక్కడ నుంచి వాళ్ళతో పాటే బయలుదేరదామని చెప్పాడు. ఇంక అక్కడ వెళ్ళాం కానీ వదిన వాళ్ళు రాలేకపోయినారనమాట కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల. ఇంకా రేపు వెళ్దాంలే, ఇప్పుడు రాత్రిలో పూట ప్రయాణం ఎందుకు అని చెప్తే ఇంకా అక్కడే స్టే చేసి అక్కడే నిద్రపోయినాం. మా దేవి వదిన, వాళ్ళమ్మ పెద్దమ్మ అందరూ బాగానే చూసుకున్నారు మమ్మల్ని, అత్త వాళ్ళు. నెక్స్ట్ అక్కడే ఇంకా బస్సులో వెళ్తున్నాం అనమాట. స్టే చేసాము. నైట్ స్టే చేసినాక ఎర్లీ మార్నింగ్ మా ఆయన వాళ్ళ సొంత అక్క, అంటే మంజుల, అంటే ఒక తల్లి పిల్లలు, ఆమె వాళ్ళ పిల్లలు ఇద్దరు, మా మామయ్య కూడా బయలుదేరి వచ్చారనమాట. ఇంక వాళ్ళతో పాటు కలిసి కానాలకి బయలుదేరినాం అనమాట. సో ఇక్కడ నుంచి ఇక్కడ సౌండ్స్ వస్తున్నాయని వాయిస్ ఇస్తున్నాను, సో అర్థం చేసుకోండి. మీరే చెప్పండి ఫ్రెండ్స్, రెగ్యులర్గా డ్యూటీకి ఎప్పుడైనా వెళ్ళొచ్చు అనుకుంటారు కదా, ఏం ఒకటే ఫంక్షన్స్కి వెళ్తున్నారు, పని పాటలేదా అని. ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చిన పిలుపు ఇది. వాళ్ళ అమ్మ సైడ్ వాళ్ళు పిలుస్తున్నారనమాట. అంటే నా భర్తకి అమ్మకి తరపు వాళ్ళ అమ్మ చనిపోయిన ఇన్ని సంవత్సరాలకి 2026 సంవత్సరం ఇప్పుడు పిలుస్తున్నారనమాట. సో వెళ్ళకుండా డ్యూటీలోకి వెళ్ళడం ముఖ్యమా, కలిసి వెళ్ళడమా, మీరే డిసైడ్ అవ్వండి. మా దేవి వదిన ఉంది చూడు, మా ఆయన వాళ్ళ పెద్దమ్మ కూతురు అనమాట. ఆమెకి కూడా స్కూల్లో టీచర్ జాబ్ చేస్తున్నారనమాట. ఆమె ఏదో స్కూల్లో ఫంక్షన్ ఉంది అని చెప్పారు. అది మీటింగ్ ఏమో ఐడియా లేదు ఫ్రెండ్స్ నాకు. అది ఉంది, లేట్ అవుతుందని చెప్పింది. ఈవినింగ్ లోపల బయలుదేరదామని చెప్పారు. కానీ అది క్యాన్సిల్ అయిపోయింది. ఇంక పాప అయితే అక్కడ ఉండటం లేదు, అరుస్తుంది, ఏడుస్తుంది. ఒకటే ఇంట్లో ఉండిపోవాలంటే ఎట్లుంటుంది, చిన్నపిల్ల కదా, కొత్త వాళ్ళ ఇంట్లో. ఇంక బయట తిప్పుతున్నాము. ఆ తర్వాత పార్క్ కూడా తిప్పమంటే ఇంక పార్క్ కూడా వెళ్ళామన్నమాట. అక్కడే నంద్యాల, అది కూడా వస్తుంది వీడియో చూసేయండి. అక్కడ ఇద్దరు కౌల పిల్లలు వస్తే మా పాప వాళ్ళతో కూడా ఆడుకుందనమాట. వాళ్ళ మదర్స్ వాళ్ళ డాడీ కూడా బాగా చూసుకున్నారు మా పాపని. అట్లా ఆ రోజంతా అలా గడిచిపోయిందనమాట. నేను అక్కడికి వెళ్ళింది ఫంక్షన్స్‌కి చూడడానికి నా కోసం అయితే కాదు ఫ్రెండ్స్. ఒకటి మా మదర్ రెస్పెక్ట్ కోసం, మా ఫ్యామిలీ రెస్పెక్ట్ కోసం, మా హస్బెండ్ రెస్పెక్ట్ కోసం, మా పాప రెస్పెక్ట్ కోసం వెళ్ళాను. నా స్వార్థం అంటూ అయితే ఏం లేదు. మా హస్బెండ్ హ్యాపీ ఫీల్ అవుతాడు. ఎందుకంటే నా ఫ్యామిలీతోనే ఉంటున్నామని మీకు అనిపించచ్చు, లేదా లవ్ మ్యారేజ్ అని కొంతమందికి డౌట్ వస్తుంది. మీకు క్లారిటీ ఇవ్వడం కోసం, నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా నా మనసు బిగించుకొని మరి అక్కడికి ప్రయాణాలంటే నాకు పడదు. జర్నీస్ పడవు. ఫంక్షన్స్‌కి దాంట్లో కూడా దూర ప్రయాణాలు వెళ్ళాలి. నాకు అసలు అంత అన్‌కంఫర్ట్ అనిపిస్తది. మా అమ్మతోనే వెళ్ళేదాన్ని కాదు. నెక్స్ట్ అక్కడ మా ఆయనకి తెలిసిన వాళ్ళు, రిలేటివ్స్, మా ఆయనతో పాటు చదువుకున్నోళ్ళు, ఫ్రెండ్స్ వచ్చారు. అప్పుడు ఎల్లారెడ్డి నీ మ్యారేజ్ అవ్వలేకుండానే ఇన్ని రోజులకయిందా? మీ భార్యనా? బావుంది, పాప బావుందని పలకరిస్తుంటే అది వీడియో తీశాను. ఓటర్ కార్డ్ అక్కడ అది ఇంగ పని చేస్తున్నాడు. నాకు ఐడియా లేదు. మీరే అర్థం చేసుకోండి. మా ఆయన వాళ్ళ పెద్దమ్మ మాకు తోడొచ్చిందనమాట. ఇంగ అక్కడ తిరుగుతున్నాం. ఎందుకంటే పాప ఒకటే ఏడుస్తుంది. ఇంట్లోనే ఉంటే ఏడుస్తుందని ఇంగ అట్లే మా ఆయనతో పాటే వెళ్ళాను. ఇంగ అక్కడ వీడియోస్ తీస్తున్నా అనమాట పాప ఆడుకుంటుంటే. అలా ఆ రోజంతా నాకు అన్‌కంఫర్ట్ అనిపిస్తున్నా మా హస్బెండ్ రెస్పెక్ట్ కోసం, మా పాప రెస్పెక్ట్ కోసం, మా అమ్మ రెస్పెక్ట్ కోసం, అలాగే అన్నీ భరిస్తూ ఈ వీడియోస్ తీస్తున్నాను. ఇంగ మీరు గూడా నాది లవ్ మ్యారేజ్ గాదు, అరేంజ్డ్ అని తెలుసుకోవడం కోసం తీస్తున్న వీడియో. ఫ్రెండ్స్, మీలో కొంతమందికి నాది లవ్ మ్యారేజో, లేకపోతే అత్తింటోళ్ళు నన్ను సరిగ్గా చూడట్లేదన్న డౌటో, లేకపోతే దూరం ఉంటున్నామనే డౌటో. ఒకటి చెప్తాను. నాది, నా భర్తది, నా బిడ్డది, మా మదర్‌ది అయితే ఏ తప్పు లేదనమాట.
ఏదన్నా ఉంటే అవతల పర్సన్ అంటే మా అత్తింటి వాళ్ళు ఏమన్నా అనుండొచ్చు, ఏమన్నా చేసుండొచ్చు. అది మీరు అనుకోవాలే తప్ప, నాదే తప్పుంది మాట్లాడట్లేదు అట్లా అని లవ్ మ్యారేజ్ ఏమో అట్లాంటివి, లేకపోతే దూరం పెట్టింది వాళ్ళ ఆయనని, ఇట్లాంటివైతే మీ ఓన్‌గా డిసైడ్ అయ్యి ఊహించుకోకూడదని కొందరు నాకు అనుకుంటున్న వాళ్ళకి చెప్తున్నా. మీరు కొత్తగా చూస్తున్న వాళ్ళకైతే కాదు, స్కిప్ చేయండి. నెక్స్ట్ ఇక్కడొచ్చేసి పార్క్ వెళ్ళాము. నాకైతే ఇంటికెళ్ళిపోదాం అనిపిస్తుంది. నాకొద్దనిపిస్తుంది ఎందుకో జర్నీ అనేది. కొంచెం నాకు అన్‌కంఫర్ట్ అయ్యి ఫీవర్ ఉందనమాట. ఫీవర్ ఉన్నా గూడా మా హస్బెండ్ వాళ్ళ అక్క చెల్లెళ్ళని వాళ్ళని చూస్తాడు కదా! వాళ్ళ అమ్మ చచ్చిపోయిన ఇన్ని రోజులకొచ్చినారు. కలుస్తున్నారు. ఆ పిలుపు కూడా వచ్చింది. పిలవని పేరంటానికైతే వెళ్ళకూడదు. సో, అందుకే నా బిడ్డ ఆనందం కోసం, నా భర్త కోసం, మా మదర్ రెస్పెక్ట్ కోసం, మీకోసం అయ్యే ఎందుకు ఎక్కలేదు ఐసే ఆడికిపోదురా అద్దుగో బొమ్మలు. చెప్పు వయసు ఇంత చెప్పేసుకో. చెప్పు తీసేసింది మరి చెప్పేసుకో. అదే ఆడికి పెట్టడమే గ్రేట్. అమ్మా అది అన్న ఎక్కినాడు లోపల. ఇటు చూడు, అది చూడు అన్న చూడు ఎక్కుతున్నాడు కదా, అన్న ఎక్కినాడు కదా, అక్కడి నుంచి ఎక్కిపోయాయి. అక్కడ ఎక్కనీక చూడు వెనకల సైడ్. ప్రియా ఈడెక్కి జారుతుందేమో. ఎక్కువ తిట్లోకి రా, దీంట్లోకి ఎక్కరా. బాగుంది. అయ్యి అట్లా కాదు, అట్లా దా కూర్చో. ఇప్పుడు కింద కూర్చో కూర్చో కూర్చో. అది చూడద్దా తమ్ముడు వేస్తున్నాడు. క్యాచ్ చెయ్యి, క్యాచ్ చెయ్యి చిన్నగా. క్యాచ్ క్యాచ్. ఏమంటున్నాడు బాబు? అమ్మా తీసుకో. నువ్వే నువ్వే చెల్లికి కాడండి, చెల్లికి ఐషు ఇక్కడ ఐషు ఐశ్వర్య ఇట్లా ఇదో ఇట్లా చూడు. ఈ పాప కంటే యేసు చెల్లికి, ఐసు చెల్లి కంటే యేసు. మీ ఇద్దరు ఆడుకుంటారా? ఈడ ఆడిపించుకోరా ఏమైనా? నిన్ను ఆడిపించుకోరా? బాబునా ఫస్ట్, అందుకే కొంచెం తేడనే కదా. అవునా? మళ్ళీ ఒకరు తింటున్నారు. అమ్మాయి కదా. చెల్లి కంటే ఈ చెల్లి కంట ఐసు చెల్లి కంటే వద్దా? పాప కంటే ఈమా ఇయ్యంతే ఈ అడిగి అక్క అంటుంది. వేయాల అట్లా ఎద్దు అట్లా. గుడ్ గర్ల్ ఐసు, గుడ్ గర్ల్. మళ్ళా యేసు యేసు మళ్ళీ మళ్ళీ యేసు. ఆడికే అవుతావా? బాబు కాడికే అవుతావా? వాడే ఇష్టమా? ఇంకా వాడు బాగా ఆడుకుంటున్నాడుగా. చెల్లికంటే ఏమ్మా? చెల్లికంట ఒకసారి చెల్లిక నువ్వు వేయాలా చెల్లికి? నాకు ఒంట్లో నలతగా ఉన్నా కూడా ఫీవర్గా ఉంది, దగ్గు ఉందన్నమాట. అన్నీ కూడా నేను నా బిడ్డ కోసం, నా భర్త కోసం అడ్జస్ట్ అయ్యి ఉంటున్నాను అనమాట. ఇంకా అక్కడిని మా పాపని ఆడిపించుకుంటూ. ఇక్కడైతే ఇంకా పాప అసలు ఎవరి దగ్గర ఉండట్లేదు ఫ్రెండ్స్. మా ఆయన తరపు వాళ్ళంతా ఎందుకో నచ్చలేదు, ఏమో ఏడుస్తుంది. కొత్త వాళ్ళనే ఏమో, చిన్నపిల్ల కదా ఉండలేదు, కంఫర్ట్ అనిపిస్తలేదు. మా హస్బెండ్ దగ్గర కూడా ఉండట్లేదు, నా దగ్గరే ఉంటుందన్నమాట. నేనే ఆడిపించుకుంటున్నా, నేనే ఎత్తుకొని నేనే చూసుకుంటున్నా ఫీవర్ ఉన్న. పార్ట్ 2 వీడియో వస్తుంది, వెయిట్ చేయండి ఫ్రెండ్స్. చూసినందుకు థ్యాంక్స్.